श्रीमान RCL Academy for Arts and Man आपका नमस्ते याद है। పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కాన్ఫరెన్సు హాల్ నందు మంగళవారం నాడు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారి అధ్యక్షతన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా రెండవ అదనపు జిల్లా జడ్జ్ మాధురిగారు, అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా ఇతర శాఖల అధికారులు ఈ నేర సమీక్షలో పాల్గొన్నారు. ఈ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారు గత 6 నెలల్లో జరిగిన క్రైమ్, సాధించిన పురోగతి, అన్ని శాఖలల సమన్వయంతో జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన చర్యలు గురించి, జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, పోక్సో మరియు రేప్ కేసులు, డెకాయిటీ, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ ఎన్బీడబ్ల్యూస్, ఎన్డీపీఎస్ కేసులలో రికవరీల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారికి సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మాట్లాడుతూ అధికారులకు తగు సూచనలిచ్చారు. అదేవిధంగా క్రైమ్లో రిపోర్ట్ అవుతున్నటువంటి ప్యాటర్న్ కానీ, క్రైమ్ ఎలా తగ్గుతుంది, ఏ క్రైమ్స్లో రివ్యూ. సో మీరంతా చూస్తూ ఉంటారు, క్రైమ్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. ఒకప్పట్లో మేజర్ బాడీలీ క్రైమ్ అనేటువంటిది మనకు చాలా ఛాలెంజింగ్ క్రైమ్. మర్డర్స్ కావచ్చు, మర్డర్ ఫర్ గెయిన్స్, రాబరీలు, డెకాయిటీస్, రేప్ మర్డర్, ఇలాంటి హీనస్ క్రైమ్ అనేది ఈ రోజులో రిపోర్టింగ్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గింది. ఈరోజు సైబర్ క్రైమ్ కానీ, సోషల్ మీడియా క్రైమ్ కానీ చూస్తే చాలా విపరీతమైనటువంటి సోషల్ మీడియా క్రైమ్ జరుగుతాం. కొత్తగా ఏదైతే టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ప్రజల జీవితాలు మెరుగుపడటానికి ఉపయోగించాలా అనేటువంటి దాన్ని ఆలోచించాలి. ఇలాంటి దాంట్లో మరీ ముఖ్యంగా రిమోట్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్తో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ప్రజల్లో ఉన్న కొంత అమాయకత్వం ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసెస్ రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, లేదా కొంత రావడానికి ఫ్రీగా రాదు. అలాంటి వాటిని కూడా మోటివేట్ చేయాలి. అనంతరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు ఛేదనలోనూ, ముద్దాలకు శిక్షలు పడటంలో, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, గుడ్ వర్క్స్ తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు.